Hi, hello, namaste andarki. Welcome to our channel and welcome to the review of the teaser 2 of Kannappa movie. Prabhas garu, Manchu Vishnu garu, Mohan Lal garu, Mohan Babu garu and Kajal Agarwal and Akshay Kumar garu ఇంకా చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఇక మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై వెంటనే క్లిక్ చేయండి. ఇక కన్నప్ప టీజర్ 2 గురించి చెప్పాలి అంటే ఓకే, కొన్ని పాజిటివ్స్ ఉన్నవి అండ్ కొన్ని ఆబ్వియస్లీ కొన్ని థింగ్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతూ ఉన్నవి అన్నమాట. అండ్ పాజిటివ్ విషయానికి వచ్చినట్లయితే ప్రభాస్ గారి షాట్, ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది చాలా హైలైట్ ఉంది. అది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్ అని మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం మంచు విష్ణు గారు నిన్న ట్విట్టర్లో ప్రభాస్ గారికి మంచి ఎలివేషన్ షాట్స్ ఉంటవి అని చెప్పారు. సో ఆ షాట్ ఏదైతే ఉందో టీజర్లో కనిపించిందో ఆ షాట్ జస్టిఫికేషన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది ఆ షాట్. అండ్ ఇంకా శివుడిగా అక్షయ్ కుమార్ గారిని అండ్ ఆ తర్వాత కాజల్ అగర్వాల్ని పార్వతిగా ఒకే ఫ్రేమ్లో ఇద్దరిని ఒకేసారి చూపించారు. సో చాలా మందికి ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఏంటంటే ప్రభాస్ గారు శివుడా అని లేదా ప్రభాస్ గారు శివుడు కాదా అని. బట్ ప్రభాస్ గారు శివుడు కాదు అండ్ ప్రభాస్ గారిది రుద్ర పాత్ర అండ్ శివుడి క్యారెక్టర్ మాత్రం అక్షయ్ కుమార్ గారే. సో అది అన్నమాట సిచ్యువేషన్. అండ్ ఓవరాల్గా టీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇక ఒక గూడెం టైప్ అండ్ వాళ్ళ మీదికి దండెత్తడానికి కొంతమంది రావడం అండ్ వాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళ బృందం అంటే టీం అని అర్థం. సో అంటే మంచు విష్ణు గారి టీం వాళ్ళంతా కూడా. అండ్ ఆ టీంలో ఇంకా శివభక్తుడు కన్నప్ప ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది అని మనకు తెలుస్తుంది. బట్ ఏంటంటే ఆ టీజర్లో ఎక్కడో ఏదో లైట్గా మిస్ అయిన ఫీలింగ్ అనేది మనకు వస్తుంది. లాస్ట్లో ప్రభాస్ గారి షాట్ అయితే మాత్రం బాగా సూపర్గా అనిపించింది. బట్ మిగతా టీజర్లో ఏంటంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ టీజర్లో ఇదే కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంది, ఇప్పుడు కూడా అంతే. విజువల్స్ అనేవి కొంచెం గ్రాండ్గా కనబడుతున్నవి అండ్ మేబీ ఆ తర్వాత వేరే డీకోడింగ్ అవి చూసినప్పుడు ఓహో ఇది ఇలా ఉందా అలా ఉందా అనుకుంటాం. కానీ ఇంకా అంత డీటెయిల్డ్గా చూడాల్సిన అవసరం ఉందో అని లైట్ తీసుకుంటాం. అంటే ఒకటి విజువల్స్ అయితే మాత్రం ఓకే నైస్ బాగానే ఉంటుంది. అది ఇంకా గోల్ఫ్ కోసమే తీసారా లేకపోతే ఎక్కడ తీసారా అనేది మనకు అనవసరం. అంటే ఆ డీటెయిల్ డీకోడింగ్ చేసినప్పుడు ఇదే మాటలు కదా మనకు బయటకు వచ్చినవి, ఇంకా అవి అన్నీ అనవసరం మనకి. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఓకే పర్లేదు, బట్ అట్లీస్ట్ ఆ విజువల్ ప్రజెంటేషన్ కూడా ప్రాపర్గా ఉన్న ఫీల్ అనేది రావట్లేదు అన్నమాట. అంటే విలన్ ఒకరిని చూపిస్తారు అండ్ కత్తితో ఏదో రక్తం రాసుకున్నట్టు చూపిస్తారు. బట్ అది ఆ రక్తం కూడా అంత ఎర్రగా కనిపించదు. సో అది ప్రాబ్లం అన్నమాట. అండ్ అనేది ఏదైతే వెపన్ ఆయుధం అనేది ఉంటుందో ఏదో ప్రాపర్గా ఉన్నట్టు అనిపించడం లేదు. సో కొన్ని థింగ్స్ అలా ఉన్నవన్నమాట. సో అది పాయింట్. బట్ ఎంతమంది వస్తారో వేలల్లో కాదు లక్షల్లో రమ్మను తేల్చుకుందామని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ లుక్ అండ్ ఆ డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది యాక్చువల్గా. బట్ ఇనిషియల్గా కొంచెం గట్టిగా సౌండ్ చేస్తూ మాట్లాడారు కదా. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం కంగువ వైబ్స్ అనేవి వచ్చాయి. ఆ కంగువ మూవీస్లో కూడా అలానే గట్టిగా అరుస్తూ మాట్లాడతారు కదా. సో సేమ్ ఆ వైబ్ వచ్చింది. అంటే ఏమో ఆ ట్రైబ్స్ అంటే మ్యాక్సిమం అలానే ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టే తీసారనిపిస్తుంది. అండ్ ఆ గుర్రాలకి బ్లూ కలర్ మాస్కులు ఏమో అంటే ప్రతిదీ కూడా ఓకే ఇది పర్ఫెక్ట్గా ఉంది అని అనిపించేలా లేదు. అది వచ్చిన పాయింట్ అన్నమాట. బట్ ఎక్కడ విజువల్ ప్రజెంటేషన్లోనే ఎక్కడో తేడా కొట్టింది. సో అది నా పాయింట్ అన్నమాట. యాజ్ ఆఫ్ నో కాన్సెప్ట్ ఈస్ గుడ్. కాన్సెప్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది ఎలా అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఇంకా కన్నప్ప అనే కాన్సెప్ట్ మాత్రం ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ తీగల మధ్య యుద్ధం రావడం అండ్ ఆ యుద్ధంలో దేవుడి సహాయం చేయడం, మళ్ళీ నాస్తికుడు దైవభక్తుడిగా మారడం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి ఇది కూడా ఓకే, మనకు చూస్తున్నంతసేపు బాగానే అనిపిస్తుంది. ఎమోషన్స్ అనేవి బాగానే వర్కౌట్ అవ్వచ్చు.
బట్ ఏదో మిస్ అవుతున్నట్టు అనే ఫీలింగ్ అయితే అలానే ఉంది. అండ్ ప్రభాస్ గారి లుక్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. బట్ స్టిల్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనే వైబ్ అయితే ఉంది. అండ్ ఇంకా మ్యూజిక్ అయితే ఒక డీసెంట్‌గానే ఉంది. ఇంకా వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్ ద మూవీ. అండ్ ఇంకా ఫర్దర్ ట్రైలర్‌లో అండ్ సినిమాలో ఎలా ఉంటుందనేది ఏప్రిల్ 25న సినిమా అయితే రిలీజ్ అవుతుంది. బేసిక్‌గా నాకేమనిపించిందంటే ఇది టీజరా లేక ట్రైలరా చూస్తే అర్థమయ్యే కైండ్ ఆఫ్ సినిమా కాదేమో. కంప్లీట్‌గా మూవీ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది అనే కైండ్ ఆఫ్ వైబ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఎందుకంటే వాళ్ళు సినిమాని కట్స్‌గా కొన్ని థింగ్స్ మాత్రమే చూపిస్తున్నారు. మోహన్ లాల్ గారిది ఒక షాట్ చూపించారు. అక్షయ్ కుమార్ గారిది అండ్ కాజల్ అగర్వాల్ గారిది ఒక షాట్ చూపించారు. తర్వాత నాస్తికుడు మీ భక్తుడు అవుతాడా అన్న ఒక మాటని చూపించారు. ఆ తర్వాత ఎందుకో అంత టెన్షన్ పడినట్టు చూయించారు. సో, టీజర్ అంటే ఆబ్వియస్‌గా అలానే చూపిస్తారు. బట్ ఏంటి అంటే ఆ టీజర్ కూడా ఒక హార్డ్ హిట్టింగ్ వైబ్ అనేది ఇస్తుంది. మనం చాలా వరకు చాలా సినిమాల టీజర్‌లను చూస్తాం. అండ్ ఆ టీజర్ సినిమా యొక్క హైప్‌ని ఇంకా పెంచుతుంది కదా! సో, ఇది ఏంటంటే అంత ఉంచుతుంది అంతే. సో, అది సిట్యుయేషన్. సో, ఇప్పటి వరకు ఏదైతే ఉందో అలానే మెయింటైన్ చేస్తుంది తప్ప ఇట్ ఈస్ నాట్ రైజింగ్ ద బార్ టీజర్ అయితే ఓకే. ఈ మూవీలో ఇంకా బెటర్‌గా ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇది టీజర్ 2 కదా! అండ్ టీజర్ 1 అయితే ఏమో అనిపించింది. బట్ ఎనీహౌ టీజర్ ఈస్ ఓకే. అండ్ ఇట్ ఈస్ డీసెంట్ టీజర్. అండ్ సో, వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. అండ్ ఫర్దర్‌గా ట్రైలర్ వచ్చాక ఇంకా ఏమైనా క్లారిటీ ఉండొచ్చేమో. మేబీ ఇంకా ఏమైనా బెటర్‌గా ఉండొచ్చేమో. చూడాలి. వాటెవర్ ఇట్ మే బీ కాన్సెప్ట్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ చాలా మందికి యాక్టర్స్ అనేవాళ్ళు ఉండేసరికి ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలానే ఉంటవి. ఇప్పుడు ఈ యాక్టర్ ఎందుకు ఉన్నారు? అండ్ ఏది యూజ్ లేకపోతే ఈ యాక్టర్ ఎందుకుంటారు? వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ ఏంటి? వాళ్ళెలా చేస్తున్నారనేది మనం చూడొచ్చు మూవీలో. అండ్ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు ఎలా చెప్తున్నారు? సో, దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుంటుంది కదా! సో, ఆ మాత్రం అనేది డీటెయిల్‌గా వచ్చేది మనకు సినిమాలోనే. సో, టీజర్ అండ్ ట్రైలర్‌లో మనకు కంప్లీట్‌గా రివీల్ అవ్వదు కదా! సో, మనం మూవీ చూసాకే అది ఆయన ఏదైనా గానీ మనం కంప్లీట్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకునేది. అండ్ ఈ టీజర్‌లో అండ్ ట్రైలర్‌లో ఏంటి అంటే జస్ట్ మనకు కొన్ని హింట్స్ ఇవ్వడానికి మాత్రమే. సో, అందులో ప్రభాస్ గారి బిట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బావుంది. రిమైనింగ్ థింగ్స్ అనేవి ఓకే అన్నట్లే ఉన్నవి. సో, మీ ఒపీనియన్ ఏంటి అనేది టీజర్ చూసాక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. క్లిక్ బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. థాంక్ యూ ఆల్. నమస్తే.